పాకిస్తాన్ మరో బంగ్లాదేశ్‌లా కుప్పకూలిపోతుందా? ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఏమో అంతర్గత యుద్ధం. ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అక్కడ బలూచిస్తాన్‌లో మొత్తం ఎక్కడ చూసినా రక్తపు మడుగులో మునిగిపోయింది. ఒకేసారి ఏకకాలంలో 11 నగరాల్లో దాడులు, వందలాది మంది మరణాలు. అసలక్కడ ఏం జరుగుతుంది? ఒక్కసారి విషయంలోకెళ్దాం. బలూచిస్తాన్‌లో ఈ సాయుధ గ్రూపులు ఏవైతే ఉన్నాయో, అవి దాడులకు పాల్పడుతున్నాయి. రైల్వే స్టేషన్‌లు, సైనిక స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఏది బడితే అది. ఒక్కటే టార్గెట్ వాళ్ళకి. ప్రభుత్వానికి సవాలు విసరడం. రహదారులు బ్లాక్ చేసేస్తున్నారు. కమ్యూనికేషన్ కట్ చేసేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా పాకిస్తాన్ ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా కోల్పోయిందనేటువంటి నివేదికలొస్తున్నాయి. అయితే ఇది మామూలు సాధారణమైనటువంటి అల్లర్లయితే కాదు. పూర్తిగా తిరుగుబాటిది. మరి బలూచిస్తాన్‌లో ఇంత తిరుగుబాటు రావడానికి గల కారణాలేంటి? అసలు ఎందుకొచ్చింది ఈ తిరుగుబాటు? దీనికి 2 ప్రధాన కారణాలున్నాయి. ఆ 2 ప్రధాన కారణాల్లో మొదటిది చూద్దాం. ముఖ్యంగా ఈ పాకిస్తాన్ భూభాగం ఏదైతే ఉందో, అందులో దాదాపు 44% బలూచిస్తాన్‌లోనే ఉంది. ఇక్కడ కానీ ఈ 44% బలూచిస్తాన్‌లో ప్రజలకు మాత్రం అంత ఇంపార్టెన్స్ లేదు. స్థానికంగా వాళ్ళకి దక్కాల్సినటువంటి గౌరవం దక్కటం లేదు. కానీ బలూచిస్తాన్‌లో ప్రపంచం మొత్తం అవసరమైనటువంటి ఖనిజాలున్నాయి, గ్యాస్ నిక్షేపాలున్నాయి, రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా గానీ అక్కడ ప్రజలు మాత్రం డెవలప్‌మెంట్‌కి నోచుకోలేదు. ఇదే వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇకపోతే రెండోదేంటంటే ఈ సిపెక్ చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పి కొత్తగా ప్రాజెక్టులు చైనాతో పాకిస్తాన్ కలవటం. ఇది అక్కడ ఉన్నటువంటి స్థానిక బలూచీలకు మాత్రం నచ్చలేదు. ఈ సిపెక్ ప్రాజెక్టులతో వాళ్ళ భూములను కబ్జా చేస్తున్నారు, దోచుకుంటున్నారని చెప్పి వాళ్ళకి ఆరోపణలు మొదలయ్యాయి. అక్కడి నుంచే మొదలైంది. మా భూమి మా హక్కు అంటూ వేర్పాటువాదం మొదలైంది. ఈ వేర్పాటువాదం భయంకరమైనటువంటి ఉద్యమాలకి తెరదీసింది. అంతేకాకుండా ఈ ఉద్యమాల ద్వారానే ఈ సాయుధ గ్రూపులు ఇప్పుడు దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో మళ్ళీ స్పెషల్ ఏంటి? చేసేదంతా మహిళలే. భయంకరమైనటువంటి మహిళలుగా తయారవుతున్నారు. ఆత్మాహుతి దాడులుగా తయారవుతున్నారు. వీళ్ళని ఇప్పుడు ఫైడాయిలు అంటారు. ఈ చదువుకున్నటువంటి మహిళలు, ఇంజినీర్లు, డాక్టర్లు వీళ్ళే ఈ సాయుధ గ్రూపుల్లో చేరి పాకిస్తాన్‌లో ఉన్నటువంటి అంతర్గత యుద్ధాలకు దారి తీస్తున్నారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్‌కి ఎందుకు ఇది డేంజర్ అలారం బెల్స్ మోగుతున్నాయి అక్కడ. ఎందుకని? ఆల్రెడీ ఆర్థికంగా కుదేలైపోయింది. డాలర్లు లేవు వాళ్ళ దగ్గర. భయంకరమైనటువంటి అప్పుల్లో మునిగిపోయారు. ఇకపోతే ద్రవ్యోల్బణం అయితే విలయ తాండవం చేస్తుంది పాకిస్తాన్‌లో. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్గత యుద్ధం వస్తుంది అంటే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? 1971 సంవత్సరంలో తూర్పు పాకిస్తాన్ ఏదైతే ఉందో విడిపోయి బంగ్లాదేశ్‌లో చీలిపోయింది కదా! అలాగే ఇప్పుడు పాకిస్తాన్ 2 ముక్కలయ్యి బలూచిస్తాన్, పాకిస్తాన్‌గా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా పాకిస్తాన్ ఏం చెప్తుంది? ఇది భారతదేశం వెనక నుండి నడిపిస్తుందని చెప్పి మన మీద ఆరోపణలు చేస్తుంది. కానీ భారతదేశం ఇక్కడ ఇంపాక్ట్ ఏంటి? భారతదేశం చాలా క్లియర్‌గా ఉంది. భారతదేశం ఏం చెప్తుంది? మా స్టాండ్ ఒకటే. ఇది పాకిస్తాన్ యొక్క అంతర్గత వ్యవహారం. దీంట్లో మేము తలదూర్చము అని చెప్పి చాలా క్లియర్‌గా ఉంది భారతదేశం. కానీ బలూచిస్తాన్ యొక్క అస్థిరత ఏదైతే ఉందో అది సరిహద్దు భద్రతకి ప్రమాదం అని చెప్పి మేము ఈ ఇండియా ఏదైతే ఉందో చాలా క్లియర్‌గా చెప్తుంది. అందుకని ఇండియన్ ఆర్మీ సరిహద్దులో బలగాలను రెడీగా చేసుకొని కూర్చుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి ఇక్కడ? చైనా కూడా తన పెట్టుబడులను తీసుకెళ్ళి బలూచిస్తాన్‌లో పెట్టింది, గ్వాదర్ పోర్ట్‌లో పెట్టింది. ఇక్కడ చైనా కూడా గందరగోళంలో పడింది. దేనికోసం? ఈ బలూచిస్తాన్ అస్థిరత వల్ల. ఇప్పుడు చైనా కూడా ఏం చేస్తుంది? తన స్ట్రాటజిక్ ప్లాన్ ఏదైతే ఉందో అది మార్చుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇక్కడ గమనించండి అక్కడ ఇండియా, పాకిస్తాన్ అలాగే చైనా ఈ 3 సౌత్ ఏషియాకి సంబంధించింది. మరి ఈ సౌత్ ఏషియా భవిష్యత్తు ఈ బలూచిస్తాన్ అస్థిరత, బలూచిస్తాన్ సంక్షోభం మీద ఆధారపడి ఉంది. అయితే ఫైనల్‌గా ఒక క్లారిటీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి క్వెషన్ మనందరి ముందు ఉన్నటువంటి క్వెషన్ ఏంటంటే
బలూచిస్తాన్ అంతర్గతంగా యుద్ధం చేసుకుంటూ పాకిస్తాన్‌ని చీల్చుకొని బయటకు వస్తుందా? లేదా పాకిస్తాన్ ప్రభుత్వమే కఠిన నిర్ణయాలు తీసుకొని ఈ వేర్పాటు వాదాన్ని మొత్తం క్లోజ్ చేస్తుందా? చూడాలి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇలాంటి డీప్ జియోపొలిటికల్ అనాలిసిస్ అనేది మీకు నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.